మొన్నటిదాకా జగన్ సభలంటే చెట్లను అడ్డదిడ్డంగా నరికేసి ఇళ్లకు అడ్డుగా రోడ్లపై పరదాలు కట్టి జనం బయటకు రాకుండా ఆంక్షలు పెట్టి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి స్కూళ్లు కాలేజీలకు అనధికారిక సెలవులు ప్రకటించి ప్రయాణికులకు బస్సులు లేకుండా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసేవారు. ఇప్పుడు వీటికి అదనంగా ఆర్టీసీకి భారీ నష్టం చేకూరుస్తున్నారు. ఇటీవల నిర్వహించిన 3 సిద్ధం సభలకు పెద్ద ఎత్తున బస్సులను పంపించిన ఆర్టీసీకి దాదాపు 5 కోట్లకు పైగా నష్టం కలుగజేశారు. పేదలకు రూపాయి తక్కువైతే టికెట్ ఇవ్వని ఆర్టీసీ జగన్ కు మాత్రం కోట్ల రూపాయలు డిస్కౌంట్ ఇస్తోంది. ఆయన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం నిర్వహిస్తున్న సభలకు ఆర్టీసీ భారీ రాయితీ ఇస్తోంది. సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు తరలించినందుకు అద్దె 10 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా వైసీపీ ఆర్టీసీకి ఇచ్చింది 5 కోట్లు మాత్రమే. సామాన్య ప్రజలకు అద్దెకిచ్చినా ప్రయాణికుల్ని గమ్యం చేర్చినా వచ్చే ఆదాయంతో జగనన్న సిద్ధం సభలకు పంపిన బస్సులకు ఇచ్చిన అద్దెను పోలిస్తే సగం ఆదాయం కోతపడింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న లక్ష్యంతో సామదాన భేద దండోపాయాలకు సిద్ధమైన అధికార వైసీపీ రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 కీలక సభలు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఒక్కరినే ఫోకస్ చేస్తూ సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో గత నెల చివరి వారం నుంచి ఈ నెల 3వ వారం మధ్యలో సభలు నిర్వహించింది. భారీగా జనాన్ని సమీకరించి తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గలేదని చూపించుకోవడానికి నానా అగచాట్లు పడింది. ప్రయాణికుల ఇబ్బందుల్ని పట్టించుకోకుండా బస్సులను దాదాపుగా సిద్ధం సభలకు పంపాలని ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ముందుగానే మొత్తం డబ్బులు చెల్లిస్తామని చెప్పినా బస్సులు పంపేందుకు ససేమిరా అన్న ఆర్టీసీ అధికారులు అధికార వైసీపీ సభలకు మాత్రం వారిచ్చిందే మహాభాగ్యం అంటూ అడిగినన్ని బస్సులు మళ్లించేశారు. నాలుగు రోజుల క్రితం అనంతపురం శివారులోని రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు ఏపీఎస్ ఆర్టీసీ 13 కొత్త జిల్లాల నుంచి 3000 బస్సుల్ని అద్దెకిచ్చింది. అత్యధికంగా తిరుపతి జిల్లా నుంచి 374 బస్సులు, అన్నమయ్య 335, కడప 333, అనంతపురం 301 బస్సులు పంపించింది. బస్సులతో జనాన్ని తరలించినందుకు కిలోమీటర్కు సగటున 46 చొప్పున మొత్తం 19.10 లక్షల కిలోమీటర్లకు వైసీపీ 8.79 కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. అయితే 5 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇదేంటని అధికారులు అడిగితే ఏదో ఒకటి సర్దుకో అదే ఎక్కువ అనే రీతిలో ఆ పార్టీ నేతలు అహంకారం ప్రదర్శించారు. జగన్ సభకు పంపిన ఆర్టీసీ బస్సులను కిలోమీటర్ లెక్క ప్రకారం కాకుండా రోజువారీ అద్దెకిచ్చామని కొందరు అధికారులు చెప్తున్నారు. ఆ ధరల ప్రకారం తీసుకున్న రోజుకు పల్లె వెలుగు బస్సుకు 24,960, అల్ట్రా పల్లె వెలుగు బస్సుకు 29,760, రెండు ధరలకు మధ్యలో సరాసరి 27,500 అనుకున్న 3000 బస్సులకు అద్దె మొత్తం 8.25 కోట్లు అవుతుంది. అంటే ఏ రకంగా చూసినా జగన్ పార్టీ నేతలు చెల్లించిన 5 కోట్లు ఆర్టీసీ అద్దెకు సరిపోదు. ఇక భీమిలి సభకు 1000, దెందులూరు సభకు 1200 బస్సులు ఇచ్చిన ఆర్టీసీకి వాటి అద్దె కూడా వైసీపీ పూర్తిగా చెల్లించలేదు. మొత్తం 3 సభలకు గాను 5 కోట్లకు పైగా నష్టం వచ్చిందని అంటున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేది ఆర్టీసీ ఒక్కటే. ఈ నెల 18న రాప్తాడు సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులన్నీ తరలించడంతో ప్రయాణికులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు వరకు 25 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
జగన్ ఏ జిల్లాలో సభ పెట్టినా ఆ రోజు ఆ జిల్లాలోని విద్యా సంస్థలకు డీఈఓ సెలవు ప్రకటిస్తారు. రాప్తాడు సభకు మొత్తం 2000 బస్సుల్ని పంపించాలంటూ అధికార పార్టీ నాయకులు, రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు, విద్యాశాఖ అధికారుల ద్వారా విద్యా సంస్థలపై ఒత్తిడి తెచ్చారు. బెదిరించి మరీ బస్సుల్ని బలవంతంగా సభకు మళ్లించారు.